కాలువలో చెత్తా చెదారాన్ని తొలగించేందుకు కేసీ కెనాల్ డివిజన్ అధికారులు చర్యలు చేపట్టారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వలన కర్నూలు మీదుగా ప్రవహించే కేసీ కెనాల్ 10 కిలోమీటర్ల పొడవునా చెత్తా చెదారం తొలగించేందుకు ఇరిగేషన్ శాఖపై ఏటేటా లక్షల రూపాయల భారం పడుతుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కర్నూలు నగరం మీదుగా కేసీ కెనాల్ 10 కిలోమీటర్ల మీద కర్నూలు నగర పరిధిలో మీదుగా కేసీ కెనాల్ ప్రవహిస్తుంది. ఈ 10 కిలోమీటర్ల పొడవునా మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వలన ఇటు డ్రైనేజీ వాటర్ కలవడంతో పాటు చెత్త చెదారం వేయడం వలన ఏటా ఇరిగేషన్ శాఖ చెత్త చెదారం తొలగించాలంటే లక్షల రూపాయల భారం పడుతుంది. అయితే మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు కేసీ కెనాల్కి ఇరువైపులా ఉన్న ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు ఆ డ్రైనేజీ వాటర్ కలవకుండా చేస్తే మాత్రం ఈ కేసీ కెనాల్ ద్వారా ఇటు ఇరిగేషన్ శాఖకు పడుతున్న లక్షల రూపాయల భారాన్ని ఆదా చేయవచ్చు. ప్రస్తుతం కేసీ కెనాల్ 23 కిలోమీటర్ నుంచి 30 కిలోమీటర్ వరకు చెత్తా చెదారాన్నితో పాటు డ్రైనేజ్ వాటర్ కూడా భారీగా కలుస్తుంది. అయితే ప్రస్తుతం చెత్తా చెదారాన్ని తొలగించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు కేసీ కెనాల్ అధికారులు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మున్సిపల్ అధికారులకు చెప్తూనే ఉన్నారు, కానీ వాళ్ళు యథారాజా తదా ప్రజ అన్నట్లే వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కేసీ కెనాల్ ఇంత డంప్ కావడానికి రీజన్ ఏం సార్? ప్రధానంగా కేసీ కెనాల్ వెంబడి ఉన్నటువంటి కాలువ వెంబడి ఎక్కడ కూడా డంప్ యార్డ్స్ లేవు. తర్వాత కేసీ కెనాల్ ఉన్నటువంటి ఇళ్ల నుంచి డ్రైనేజ్ వాటర్ కేసీ కెనాల్లో కలవడం వాస్తవము. ఇది మేము మున్సిపల్ అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగినది. ఎక్కడెక్కడే డ్రైనేజ్ వాటర్ కలుస్తుందని చెప్పి వాళ్ళకు లేఖ కూడా రాయడం జరిగినది. వాళ్ళు కూడా చర్యలు చేపట్టి త్వరలో ఈ డ్రైనేజ్ వాటర్ ఎంటర్ కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరిగినది. అంటే ఇరిగేషన్ శాఖతో పాటు మున్సిపల్ అధికారులు కర్నూలు నగరం మీదుగా ప్రవహించే కేసీ కెనాల్ 10 కిలోమీటర్ల పొడవునా మీరు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి కూడా ఎన్ని పాయింట్ల వద్ద డ్రైనేజ్ వాటర్ కలుస్తుందని మీరు ఐడెంటిఫై చేశారు కదా? మేము కర్నూలు నగరం దాదాపు జాయింట్ ఇన్స్పెక్షన్ మున్సిపల్ అధికారులతో దాదాపు 8 చోట్ల డ్రైనేజ్ వాటర్ కలుస్తుందని చెప్పి వాళ్ళ దృష్టి కూడా తీసుకుపోవడం జరిగినది. మా ఈ గారు ఎస్సీ గారు కూడా మున్సిపల్ కమిషనర్ గారికి లేఖ రాయడం జరిగినది. మళ్ళీ వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది సార్? అదే వారి త్వరలోనే మేము చర్యలు తీసుకుని డ్రైనేజ్ వాటర్ ఎంటర్ కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం జరిగినది. అయితే మరి ఎవరి ఇయర్ కేసీ కెనాల్లో భారీగా చెత్త కెనాల్కి ఇరువైపులా ఉన్న పబ్లిక్ చెత్త చెదారం పాడవేయడం వల్ల దాదాపు కేసీ కెనాల్ డిపార్ట్మెంట్ మీద ప్రతి సంవత్సరం 20 నుంచి 25 లక్షల రూపాయల భారం పడుతుంది. దీనికి ఈ భారాన్ని మోపాల్సింది మున్సిపల్ అధికారులా లేకపోతే ఇరిగేషన్ అధికారులతో? కేసీ కెనాల్ మా కంట్రోల్లో ఉంది కాబట్టి మా బాధ్యతగా కేసీ కెనాల్లో ఉన్నటువంటి పూడికతీత కానీ కేసీ కెనాల్ సంబంధించిన మరమ్మతులు చేయవలసినటువంటి బాధ్యత కేసీ కెనాల్ అధికారుల మీదనే ఉన్నది. కేసీ కెనాల్ వెంబడి ఉన్నటువంటి డ్రైనేజీని అరికట్టడం కానీ కేసీ కెనాల్లో చెత్తా చెదారం వేయకుండా డంప్ యార్డ్స్ ఏర్పాటు చేయడం మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. కాబట్టి దీనిపైన మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటే మనకు కేసీ కెనాల్లో దాదాపు కూడా చెత్తను అరికట్టి పూడికతీతను కూడా మనము అరికట్టడానికి అవకాశం ఉన్నది. కేసీ కెనాల్ మీదుగా కేసీ కెనాల్ మీద ప్రవహించే నీటిని దాదాపు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ స్కీమ్లు కూడా ఉన్నాయి. ఇదే వాటర్ని పబ్లిక్ డ్రింకింగ్ వాటర్ కూడా ఉపయోగించే అవకాశం ఉంది. మరి ఇట్లా 7 ప్లేసెస్లో మురికి నీళ్లు కలిసి కేసీ కెనాల్ కలుషితమవుతుందని కూడా గతంలో ట్రిబ్యునల్లకు కూడా కేసు వేశారని కూడా తెలిసింది. ఇందుకు సంబంధించి మీరు ఏమైనా ప్రభుత్వానికి నివేదిక సమర్పించే అవకాశం ఉందా సార్? ఇవన్నీ కూడా మేము పూర్తిగా మున్సిపల్ అధికారులకు లేఖ రాయడం జరిగినది. కేసీ కెనాల్లో ఎక్కడెక్కడ ఏ డ్రైనేజీలో నీరు కలుస్తున్నది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉన్నటువంటి అంశాలన్నింటి కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగినది. దీనిపైన మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. కేసీ కెనాల్ పొడవునా దాదాపు అంటే నగరం మీదుగా ప్రవహించే 10 కిలోమీటర్ల పొడవునా 7 ప్రదేశాలలో మున్సిపల్ కాలనీ నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ కలవడంతో పాటు చెత్త చెదారం పడవేయడానికి కూడా ఇటు ఇరిగేషన్ కేసీ కెనాల్ సంబంధించిన సర్కిల్ అధికారులతో పాటు మున్సిపల్ అధికారులు కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేశామని, ఇదే అంశాన్ని కూడా
మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఈ డ్రైనేజ్ వాటర్ కేసీ కెనాల్లో కలవకుండా చర్యలు చేపట్టాలని కూడా కోరామని, అయితే వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఏటా ఎవ్రీ ఇయర్ ఈ కేసీ కెనాల్లో చెత్త చెదారం తొలగించేందుకు మాత్రం ఇరిగేషన్ శాఖపై లక్షల రూపాయల భారం మాత్రం పడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా మున్సిపల్ శాఖ అధికారులు ఈ కేసీ కెనాల్కి ఇరువైపులా ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ చెత్త చెదారం పడివేయకుండా ఈ డ్రైనేజ్ వాటర్ కూడా కలవకుండా చేపడితే మాత్రం భవిష్యత్తులో కేసీ కెనాల్ నీటిని తాగినా కూడా ప్రజలు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. లేని పక్షంలో ఇటు కేసీ కెనాల్కి ఇరువైపులా ఉన్న డ్రైనేజీ వాటర్ కేసీ కెనాల్లో కలుషితం కావడం వల్ల ఇదే నీరు సిబిడబ్ల్యూఎస్ స్కీమ్ల ద్వారా ఇటు అందించడంతో భవిష్యత్తులో మృగాలకు గురయ్యే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఈ కేసీ కెనాల్ ఇరువైపులా ఉన్నటువంటి కాలువ ప్రజలను అప్రమత్తం చేస్తూ మురికి నీరు కాలువలో ప్రవహించకుండా డైవర్ట్ చేయడం ద్వారా ప్రజలను ఆరోగ్యంగా ఉంచవచ్చున ఈ దిశగా మున్సిపల్ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని కూడా పలువురు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో